లోపల సారాంశం వింటే కథ అర్థమవుతుంది. తల్లిదండ్రి ఎప్పుడు చనిపోయినరు ఈ పసిగుడ్డు 22 రోజుల పసిగుడ్డును 5 ఏళ్ల పిలగాన్ని వరాల రాజులు తీసి మంత్రి వీరసేన మహారాజు చేతులు పెట్టి అవ్వయ్య రాజుల ప్రాణం మీద తర్వాత మంత్రి వీరసేన మహారాజు కళ్ళతోడు చూశానమ్మా. కంట తడవీయంగా సాగు కబురాగదాట సరికారు రకమాగదాట సాగు కబురాగదాట సరికారు రకమాగదాట అండిన కుండ ఇంటి లోపల ఉంటే సాయంత్రం దాటిందంటే సంద పీనుగా అంటారే. అండిన కుండ ఇంట్లో ఉంటే వాసిపోతే చనిపోయిన పీనుగా ఇంట్లో ఉండరాదంటారు. ఆనాటి దినము లోపల ఊర్వీధి మంది ఎలమరు గురువరయ్యే పనులు సాగలి సబ్బన్న జాతి వర్ణానికి ఎప్పుడు ఏర్పాటైందో రాజుగారి బంగుళాల వేడిగా తిండ్రు. ఆనాటి దినము లోపల రాజును అటువంటి ఆడగట్టి పేర లోపల రాజును పరుండబెట్టనమ్మా. తాళ్ళతోడి గుంజి కట్టుకొని గోవిందా నన్నరయ్య పేడాను ఆగమ్మ ప్రజవారునా అలవలెక్కి చూడవట్టనా అన్నదమ్ములంట వారు చేసిన మహిమ సొప్పున మాయ గొప్పలంట మనకి మంచి గొప్పలంట. నాది బంగుల నాయి భవంతని కొంత మురవోకే మన కొంత మురవోకు ఇచ్చిన దేవుడు తోలికపోగా బంగుల రాదంట భవంతుడు రాదంట. కొడుకు రాడి అంట మరెంత బిడ్డలు రాడంట. ఉన్నది ధాన్యం ఉన్నదని కొంత మురవోకే కొంత మురవకు ఎప్పుడు వచ్చి తోలిక పొంగ తనవు రాడి అంట మరెంత ధాన్యం రాడంట. గోవిందా నన్నరయ్య ప్యాడాను లేపినారా అవలాల కళాల ఆలకించేది దాతలాల ఎంతటి దిక్కు వాళ్ళోనికైనా దింపుడు గల్లవనే ఉంటున్నాడు. దింపుడు గల్లవనేది ఇప్పుడు పుట్టింది కాదు వెనుకటి కాలం లోపల ఢిల్లీ హస్తినాపురి పట్టం లోపల పాండురాజు పంచ పాండవుల తండ్రి పాండురాజు చచ్చిపోయినప్పుడు ఈ దింపుడు గల్లవనేది పుట్టింది. అనేది ఎందుకొరకంటే అరగంట ఆలస్యం కోసము ఆఖరి చూపు కోసం వెనుక ముందోళ్ళు అంది ముఖం చూసుకోవడానికి దిక్కు గల్లం పుట్టిందా. గోవిందా నన్నరయ్య ప్యాడాను గోవిందాని ప్యాడను దింపి ఆ కొడుకు వరాల రాజు అగ్గికుండ పట్టుకున్నాడు. దబ 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 ఉడికొచ్చిండు 4 మూలకు 4 విరిగిళ్ళ బియ్యం పోసిండ్రు 4 మూలకు 4 రాగి పైసలు పెట్టిండ్రు. ఎలుకున్నోళ్ళు ముందర ఎత్తుకోంగ కొడుగా వరాల రాజా ఇక నీ తల్లిదండ్రిని కలిపియర్రా ఒక్కసారి చెవుళ్ళ నోరు పెట్టి పిలువు అనంగా దబ 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 అవ్వ వేడి గురికొచ్చిండు నాయన వేడి గురికొచ్చిండు వరాల రాజు. అవ్వ వేడి గురికి వచ్చి అవ్వ మీద ఉన్న తెల్లబట్ట తొలగించి నాన్న మీద ఉన్న తెల్లబట్ట తొలగించి దబ 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 11 రోజుల కింద బిడ్డ సరవ్వ కొడుకు మళ్ళీ అటువంటి అయిలయ్యా
ఇద్దరు కొడుకు బిడ్డ ఉరికొచ్చి ఆ భూమవ్వ తింపుడు గల్ల వేసినాడు. చెవుల్లో నోరు పెట్టి 5 సార్లు అవ్వా 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 అని పిలిచినట్టు దబదబ రాలరాజు ఉరికొచ్చి ఆ చెల్లెను పట్టుకొని అవ్వ నోటి నోరు పెట్టి అవ్వా నాయనా అని 5 సార్ల ధనా అని పిలువంగా బందుకున్న ఓ పెద్ద మనిషి అన్నాడు, కొడుక బుద్ధివంతుడు నువ్వు ఏడ్చినావు గాని ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అవలాల చూడుంది. కావళ్ళు మోస్తానికి కన్న కొడుకులు ఉండాలి, సచ్చిన్నాడు మీద వాడి ఏడ్చడానికి బిడ్డలు ఉండాలి. కొడుకులు అనేది ఎందుకు? కొడుకులు అని మూర్తము కొడుకులు అనేది ఎందుకు అంటే మన జీవి ఉన్న నాడే నాది 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 అని మానవుడు మురుస్తాడు. మన జీవి కుక్కిల పడ్డనాడు నులక మంచముల పడ్డనాడు ఈ చెత్త నడుచుకుంటానికి ఇంకొక చెత్త అవసరం. అందు గురించి కొడుకులు కావాలి. మన కాలరెక్కల దగ్గర పడ్డనాడు కొడుకు పుట్టినట్టయితే అరుచుకుంటాడు, సచ్చినాడు బిడ్డ ఉన్నట్టయితే మీద వాడి ఓవ్వా ఓవ్వా ఓ నాయనని ఒర్రుతుంది. కావాళ్ళు మోస్తానికి కన్న కొడుకులు సచ్చినాడు మీద వాడి ఎడుస్తానికి బిడ్డలు కొడుక రాజా నీ తల్లిదండ్రి మాత్రం అనగా 22 రోజుల పసిగుడ్డును ఒంటరి పచ్చిని చేసి మిమ్మల్ని ఇద్దరిని విడిచిపెట్టి నీ తల్లిదండ్రి రాజులు వేరు కొడుక నీ చెల్లెను తీసి నీ అవ్వయ్య రాజుల ఎదవచ్చరిగిరా కొడుక నీ చెల్ల ఏడ్చినట్టయితే నీ అవ్వయ్య రాజుల జీవితం సరగ వెళ్ళిపోతుంది రా కొడుక కొడుక వరాల రాజు నా బిడ్డను 22 రోజుల చెల్లను అట్టుకొచ్చి అవ్వ ఎదబొచ్చ మీద వేసిండు, నాన్న ఎదబొచ్చ మీద ఏడ్చి ఓ చెల్లె ఏడువే చెల్లలా ఓ చెల్లె ఏడువే చెల్ల అంటే 22 రోజుల పసిగుడ్డుకి ఏమెరక అవ్వా అవ్వ చచ్చిన కుతి ఎరకనా నాన్న చచ్చిన కుతి ఎరకనా 22 రోజుల పసిగుడ్డు అగో తల్లి ఎదబొచ్చ మీద పాలకు తినేసి పాలకు ఎంకులాడుతుంది నావ్వా. 22 రోజుల పసిగుడ్డు తల్లి ఎదబొచ్చే వెయ్యంగా తల్లి సనిపూర్లను ఎంకులాడుతుంది ఆ పసిబిడ్డ. చూస్తోళ్ళు చూస్తారు బిడ్డ నీ అవ్వలేసి నీకు పాలెత్తదా అని పాలకూతులు వేసి నీ పాలెంకులాడతాను ఎదబొచ్చే మీద బందుకున్న పెద్దవని దబదబురికి వచ్చి అటు ఇటు చూసినాడ బిడ్డ చెంపనకి బిడ్డ చెంపనకి అటు ఇటు చూసి బిడ్డ చెంపనకి ఇచ్చేవాళ్ళ గల చెవు అని ఆ బిడ్డ 5 చుక్కల కన్నీళ్లు ఆ తల్లిదండ్రులు ఎదబొచ్చ మీద వడవరకల్లా తల్లిదండ్రుల 2 జీవనాలు సల్లంగా స్వర్గం పోతుంది కానీ గప్పుడు స్వర్గం పోయిన తర్వాత ఆ శపాలను తీసుకొని కాట్నాల గడ్డకు వచ్చి కాట్నాల గడ్డ లోపల మాత్రం కాట్ల దాపురం చేసి తడిబిడి తానం చేసి గరిటెడు మజ్జిగలు ఆరగించి గంగనదిలో తానం చేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాను. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయే వరకల్లా మంత్రి వీరసేన మహారాజు అట్లా కొన్ని రోజులు పెడతాను 5 ఒత్తుల బిడ్డలు పెడతాను 9వ రోజు నాడు చిన్న కలుపు చేస్తాను రా 11 రోజుల్లో పెద్ద గడమ చేస్తారా
పండుగ చేసిన తెల్లారి 12వ రోజు నాడు ఇద్దరు పిల్లగాళ్ళ పట్టుకున్నాడు. అప్పటికి ఆ పిల్ల మాత్రము నెల రోజుల బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డ చంద్రాలదేవి. కొడుకు వరాల రాదు 5 ఏళ్ళ పిల్లగాడు. అవలాల చూడు రాడుల చేతుల అర్థము తాగది, మొగోని చేతుల పిల్లలు దక్కదు. మొగోని చేతుల పిల్లలు పెడితే కట్టుకోని చేతుల గొర్రె పిల్లలు మేక పిల్లలు పెట్టినట్టు. మొగోని చేతుల పిల్లగాళ్ళు దక్కను, ఆడోళ్ళ చేతుల అర్థం ఉండదు. అరే గానాటి దినములు అపర మంత్రి వీరాసేన రాజునమ్మ ఇంటికాడ నా భార్య వీరలక్ష్మి ఉన్నది. నా భార్య మాత్రం అనగా గుణవంతురాలు, జ్ఞానవంతురాలు. ఆడోళ్ళ చేతుల అర్థం తాగదు కాబట్టి, మొగోళ్ళ చేతుల పిల్లలు దక్కరు కాబట్టి ఈ ఇద్దరు పిల్లలు తీస్తా, నా పిల్లం చేతులు పెడతా. నా పిల్లం అయితే దాని ముద్దుకే మొక్కాలి, బుద్ధికి దాని బుద్ధికే మొక్కలు. నా పిల్లం దేవత, నా పిల్లము దేవత. ఇక నా పిల్లం చేతులు పెట్టాడైతే అల్లారు ముద్దుగా ఈ పిల్లగాళ్ళ జాతది. ఇక నేను సంబరపడుకుంటా కచ్చేది వెళ్తా. ఈ పిల్లగాళ్ళ జాత పెంచి పెద్ద చేస్తా. వరాల రాజు పెరిగినాక పెళ్లి చేసి రాజ్యం తీసి వరాల రాజు చేతులు పెట్టాడు. ఇక నా బాగా తీరుతుంది అని రాజు వీరసేన మహారాజు 5 ఏళ్ళ కొడుకు వరాల రాజుని ఎంబడి పెట్టుకొని అగో నెల రోజుల పిల్ల చంద్రాల దేవిని పట్టుకొని వారి ఉండే భవనాల పాడవంటిండు రాజు. వేడిగా తనన్నడే అమ్మా భవనాల పాట పట్టుకొని కొడుకంగా అల్లానే రాడి అల్లానే రాడి అల్లలో అల్లానే రాడి బిక్కన బీరిపోయింది. నాకు భవనాలు ఎక్కడున్నాయి? ఉన్నది 7 కమ్మల గుడిసె. 7 కమ్మల గుడిసె నా పిల్ల ఉంటుంది. గుడిసె మీద దెబ్బెత్తే ఉడికే 7 కమ్మల గుడిసెలు ఏ మూల కూస్తున్నదో గింత అంత ఆనొచ్చినా గాడు పచ్చినా గాడు దూరం వచ్చినా అదేమో వెనకర్ర పడుతుంది, నేనేమో దూరం పడుతున్నా లేచిపోకుండా. అయితే 7 కమ్మల గుడిసె లోపల నా పిల్ల ఉన్నది. ఏ బుజ్జి అప్పులు ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. ఏ బుజ్జి డోర్ నికాలో బేబీ. ఆ పువ్వు తెప్పించి అచ్చంటలే పిచ్చి పుండాన ఊరిచ్చి గంధాన గాలిచ్చి పల్లె కోటలెక్కి పత్తుళ్ళు వరవంగా దూరాన దూరవంటే గౌరమ్మ దగ్గరికి జరిగి పండే గౌరమ్మ.
పప్పులు ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క సాంబ్రాయ సందమామ గట్ట కాదురా బతుకమ్మ మీద కూర్చుంటే గుడ్ల మీద కోడి ఎట్లా పొదుగుడు పడుతుంది గుడ్లు ఖరాబ్ అయితే ఆయన కాడిది నేను కట్టిన బతుకమ్మను కూడా ఖరాబ్ చెయ్య పొదిగిన